హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు నేను చేయబోయే వంటకం ఏంటో తెలుసా? కందతోనండి. కందతో నేను అన్ని రకాల వెరైటీలు వేసి నేను పులుసు పెట్టబోతున్నాను. అవన్నీ మీకు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, రెడీ చేసేది కానీ. కందండి, ఆనియన్స్, తాలింపు దినుసులు, ఇది ఎగ్ అండి. ఆమ్లెట్ వేసుకుని ఆమ్లెట్లు ముక్కని కట్ చేసుకుని అది పులుసులో వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, సాల్టు, పసుపు, ఎండిరేయులు, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు పులుసు అండి. నేను ఫస్ట్ ఈ కందిని కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. నేను శుభ్రం చేసుకుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా అలాగే ఆమ్లెట్ కూడా వేసుకుని ఇలాగా పీసెస్ కింద నేను కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుంటున్నానండి. నేను ముందుగా పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఒక స్పూనుడు మెంతులు, ఒక స్పూనుడు జీలకర్ర, ఒక స్పూనుడు ఆవాలనండి నేను పోపు దినుసులు తీసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ వేగి లోపల ఈ ఎండురేలు కూడా కొంచెం వేపుకుందామండి. ఉల్లిపాయలు కూడా వేగినాయండి. టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం మగ్గాక అప్పుడు మనం కంద ముక్కలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కంద ముక్కలు కూడా వేసుకుందాం. కంద ముక్కలు ఉడకబెట్టాం కదా అండి, గరిటె పెట్టకూడదు, ఇలా అనుకోవాలన్నమాట. పసుపు, పులుసు మొలానే కారం కొంచెం ఎక్కువే పడుతుంది. రుచికి సరిపడా సాల్ట్, పులుసు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పులుసు కూడా వేసేసుకుంటున్నాను. ఎండేలు కూడా వేసుకోవాలండి ఇందులోనే. తర్వాత ఇవి కూడా వేసేసుకోవాలి. ఉప్పు కారం పడుతుంది కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. పులుసు మరిగేంత వరకు, దగ్గర పడేంత వరకు ఉంచుకుందామండి పొయ్యి మీద. ఆమ్లెట్ ముక్కలు చూసారా ఎలా పొంగునియో చక్కగా. దీనికి మొత్తం పులుపు, కారం, సాల్ట్ అన్నీ పట్టి కూడా నోట్లో వేసుకు తింటూ ఉంటే ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఎగ్ వేసుకుని పెట్టుకుంటారో కానీ ఇది వెరైటీగా ఇలా వేసుకుని కూడా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి కంద పులుసు, దగ్గర పడిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆఫ్ చేసేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నేను కలుపుకుంటున్నాను. కలుపుకొని ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఇది నేను ఆమ్లెట్ ముక్క కూడా తింటున్నాను. చాలా బాగుంది కంద కూడా. ఎగ్గలు తక్కువ ఉన్నాయి అనుకోండి, మనం ఆమ్లెట్కి అయితే ఎన్నో పట్టవు కదా, ఆమ్లెట్ వేసేసుకుని ఇలా కూడా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇవి పులుసులో ఉడికి మొత్తం అన్నీ పట్టి చూడండి ఎలా పడుతుందో చూడండి పులుసు. ఇది నోట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుందండి. ఇలా కూడా ట్రై చేయండి. బాయ్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్ అండి.